హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి సప్త శనివార వ్రతము 7th వీక్ అనమాట. కంప్లీట్ పూజా విధానము, అసలు నేను పూజ ఎలా చేస్తాను ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఇంకా ఇక్కడైతే ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ అనమాట. ఫ్రైడే ఈవినింగ్ నేను కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. అంటే షాప్కి వెళ్ళేసి కావలసిన పూజా సామాగ్రి, ఇంకా ఫ్లవర్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చుకుంటాను అనమాట. అండ్ పూలు కట్టుకోవడము అలాంటి పనులన్నీ చిన్న చిన్న పనులు ఏమన్నా ఉన్నా కానీ ఫ్రైడే రోజే కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఇంకా 7th వీక్ కాబట్టి కొంచెం డెకరేషన్ అయితే ఇక్కడ ప్లాన్ చేశాను అనమాట. అది కూడా ముందే రెడీ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ సాటర్డే మార్నింగే లేసి పూజ చేసుకోవాలి కాబట్టి ఇలా చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అండ్ ఇంక ఇది వచ్చేసి సాటర్డే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేసి నేను ఇంటి ముందైతే ముగ్గు పెడతానమాట, నాకున్న అలవాటు. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ అన్ని ప్రసాదాలు అయితే అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ చాలామందికి చాలా డౌట్ ఒకటి ఉంది, ఎన్ని ప్రసాదాలు పెట్టాలి అనేసి. నార్మల్గా మనకి వీలును బట్టి ఎన్ని ప్రసాదాలైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇన్నే పెట్టాలి అనేసి రూల్ అంటూ ఏమీ లేదండి. కానీ చాలామంది 7 శనివారాల వ్రతం కాబట్టి 7 ప్రసాదాలు పెట్టాలా, ఆ 7 ప్రసాదాలు పెట్టే పూజ చేయాలా లేదంటే ఎలాగా అనేసి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. అలా ఏమీ లేదండి. అట్లీస్ట్ మనకి వీలున్నంత వరకు మనకు అయిన వరకు కొన్ని ప్రసాదాలు అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి నల్ల నువ్వుల ఉండలు, కొంతమంది వైట్ కూడా పెడుతున్నారండి. తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఏవైనా కానీ పెట్టుకోవచ్చు. అండ్ నల్ల ద్రాక్ష, ఇవి రెండు మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటాను నేనైతే. అండ్ ఇంకొచ్చేసి ఇక్కడ కలశం పెట్టుకోవాలా లేదా అనేసి కూడా ఒక డౌట్ అనమాట. అండ్ కలశం వచ్చేసి మనం మెట్టినింటి వాళ్ళకి పుట్టింటి వాళ్ళకి ఆనవాయితీ కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా కలశం పెట్టుకోవాలి. అలా ఆనవాయితీ లేని వాళ్ళు మాత్రం కలశం పెట్టుకోకూడదండి. ఎందుకంటే మాకు మా పెద్దవాళ్ళకి అలవాటు లేదనమాట. మాకేమైనా కలశం పెట్టాలంటే పంతులు గారు వచ్చేసి మాత్రమే మాకు కలశం పెడతారు. అందుకని నేనైతే ఇక్కడ కలశం పెట్టుకోవట్లేదు. మీకు మీ ఇంట్లో ఆనవాయితీ కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎన్ని దీపాలు ఎన్ని ఒత్తులు వేయాలి అనేసి చాలా డౌట్స్ అనమాట. ఎన్ని దీపాలు అనే విషయానికి వస్తే ఖచ్చితంగా 7 పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. మనం ఎలాగో 7 శనివారాల వ్రతమే చేస్తున్నాం కాబట్టి 7 దీపాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకా ఎన్ని ఒత్తులు చేసుకోవాలి అనేసి ఒక డౌట్ అనమాట. ఎన్ని ఒత్తులు అనేది రెండిటిని కలిపి ఒకటిగా చేయొచ్చు, అండ్ మూడిటిని కలిపి ఒకటిగా చేసుకుంటారనమాట కొంతమంది. నేను చూసిన వీడియోస్ ప్రకారము కొంతమంది అయితే 7 ఒత్తులని ఒకటిగా చేసి వేశారనమాట. అండ్ మనకి ఎలాగ వీలుంటే అలాగ చేసుకోవచ్చు. ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని నియమాలు అయితే ఏమీ లేవండి. మనకి ఎలా వీలుని బట్టి మన ఇంట్లో ఎలా చేసుకుంటామో దాన్ని ఫాలో అయితే మాత్రం సరిపోతుంది. అండ్ ఇంకా పూజ ఏ టైంలో చేయాలా అనేది కూడా ఒక డౌటే అనమాట. చాలామంది ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అనేసి కూడా ఒక డౌట్ ఉంది. నార్మల్గా అయితే నేను చూసిన వీడియోస్ ప్రకారము అండ్ నేను లాస్ట్ ఇయర్ కూడా పూజ చేశాను కదా, దాని ప్రకారం అయితే నేను మార్నింగే అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి నార్మల్గా మనం ఇంట్లో ఎలా పూజ చేస్తామో అలాగే చేశాను అనమాట. అండ్ కొన్ని వీడియోస్ ప్రకారము కొన్ని నేను చూసిన దాన్ని చదివిన దాని ప్రకారం అయితే సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు అనేసి మాత్రం ఉంది. అలా ఏమీ ఉండదు. ఉదయమైనా సాయంత్రమైనా మనకి ఉన్న వీలుని బట్టి మనమైతే ఈ పూజ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎలా చేయాలి అనేసి ఒక డౌట్ అనమాట. ఎలా చేయాలి అని అంటే నేనైతే నార్మల్గా నా దగ్గర ఒక బుక్ ఉంది, 7 శనివార వ్రతం బుక్ దొరుకుతుంది. ఆ బుక్లో ఉన్నట్లు ఫాలో అయితే సరిపోతుంది. అండ్ దాంట్లో ఏమంటే నార్మల్గా అష్టోత్తరాలు, గణేశుని పూజ అండ్ శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరము, అమ్మవారి అష్టోత్తరము అండ్ 5 స్టోరీస్ అయితే ఉంటాయన్నమాట. ఆ 5 స్టోరీస్ని మనం చదివితే సరిపోతుంది. నేనైతే అలాగే ఫాలో అవుతాను. అండ్ ఇంక ఇక్కడైతే మా ఫ్రెండ్స్ భోజనానికి పిలిచాను అన్నాను కదా, ఒక 7 కపుల్స్ని అయితే పిలిచాను. వాళ్ళ కోసం అయితే ఇక్కడ వాళ్ళు ఫుడ్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా నేనైతే అసలు ఈ పూజ ఎందుకు స్టార్ట్ చేశాను, మనం అసలు ఎందుకు చెయ్యాలి అనే దాని గురించి అయితే నేను ఒకటి చెప్తాను.
నాకు పర్సనల్‌గా నేను ఎందుకు ఈ పూజ స్టార్ట్ చేశానంటే, నాకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాననమాట. సో, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇలాగ చెప్పారు, ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది అనేసి. అందువల్ల నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. నాకు చాలా మంచి అనిపించింది. ఆల్మోస్ట్ నా హెల్త్ చాలా పాడైందనమాట. నేను ఇలా పూజ చేసుకోవడం వల్ల నాకైతే చాలా మంచి జరిగిందని నేను నమ్ముతాను. అందుకని నేను ఈ పూజ ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేశాను. ఈవినింగ్ కూడా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కొంతమందికి అయితే తాంబూలాలు ఇచ్చానమాట. అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి కేవలం నా ఎక్స్పీరియన్స్. మా ఇంట్లో ఈ సప్త శనివార వ్రతము ఎలా చేసుకుంటాము ఏంటి అనే దాని గురించి అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.